హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు చిన్న చేపలు దొరకటమే అదృష్టం అండి. అవి ఫ్రెష్గా దొరికినాయి. ఇప్పుడే కడిగి తీసుకొచ్చాము. ఇవి నెత్తళ్ళు, బహుశా ఇసుక దొంతులు, నెత్తళ్ళు, చందమామలు రకరకాలుగా ఉంటాయి. ఏమంటారు, బురద మట్టలు, మట్టె గుడిసెలు, ఏదో సంథింగ్. అవేమో కొంచెం పెద్దగా ఉంటాయి, ఇవి కొంచెం ఇంకా చిన్నగా ఉంటాయి. ఈ చేపలు దొరికితే కనుక వెంటనే తీసుకురావటం బెస్ట్. ఎందుకంటే దీన్ని బోన్తో సహా తింటాం కాబట్టి మనం ఫిష్ తింటాంలో ఉన్న omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే ఉంటాయో ఇందులో పుష్కలం, కాల్షియం, ఐరన్ పుష్కలం. అసలు ఆకుకూరలు ఎంత ఫ్రీక్వెంట్గా తింటామో ఈ చేపలు అంత ఫ్రీక్వెంట్గా తింటాం. అన్ని విధాలా మంచిదని 100% చెప్తాను నేను. సో ఈ చేపలతోటి చింతకాయ సీజన్ ఇది. చింతకాయ వేసి పులుసు వేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు చూడబోతున్నారు. ఏంటి గిన్నెలన్నీ అంటున్నారా? మొన్న నేనేమన్నా కొంటే మీకు చూపించడం నాకు అలవాటు కదా. సునీత హోమ్ డెకాస్, వనస్థలిపురం, హైదరాబాద్ వెళ్తే ఇవి తెచ్చుకున్నాను మళ్ళీ. ఇది ఆల్రెడీ 2 గిన్నెలు మేము పెరుగు తోడు పెట్టడానికి వాడుతున్నాం. వెరీ మచ్ సాటిస్ఫైడ్. పెరుగు పుల్లగా అవ్వకుండా ఉంటుంది తొందరగా. చూపించాను ఆల్రెడీ. ఇప్పుడు రసం కోసం తీసుకొచ్చిన. ఇదేంటంటేనండి, ఉత్తగా పొయ్యి మీద ఇట్లా పెట్టకూడదు. దీనిలో కొంచెం నీళ్లు పోసి పెట్టాలి, లేకపోతే ఇది కరుగుద్ది. కాబట్టి నీళ్ళు పోసి ఆన్ చేయాలి ఎప్పుడు కూడా. అందుకనే తీసుకొచ్చా. నీళ్ళు పోస్తున్నా చూడండి. సన్నసగం మీద ఇలాగ రసం కానీ సాంబార్ కానీ పెడితే ఆ లోపల నుంచి వచ్చిన ఐరన్, కాల్షియం ఏదైతే ఉందో మన హెల్త్కి చాలా మంచిది. తమిళనాడులో కంపల్సరీ అమ్మాయిలని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపించేటప్పుడు ఇవి ఇస్తారు. నీ ఆరోగ్యం, నీ కడుపు చల్లగా ఉండాలమ్మా అన్నట్టు. దీన్ని వాళ్ళు ఏదో చెంబు అంటారు, చెంబు అంటారు. సునీత గారి దగ్గర ఉన్నాయి, చాలా బాగున్నాయి. అప్పుడు పెరుగుకు 2 తీసుకొచ్చాను, రోజు తోడు పెట్టాయి. ఇప్పుడు చారుకు 1 తెచ్చుకున్నా. ఇది ఒకటేసారి కొనడానికి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. 4000, 3500, 4500 అట్లా ఉన్నాయి. అందుకని అప్పుడప్పుడు తెస్తున్నా. అండ్ ఇది నా ఫేవరెట్. ఇది ఇంకా ఈ చెప్పక్కర్లా. కాస్ట్ ఐరన్ కూడా భలే ఉన్నాయండి సునీత గారి దగ్గర. అసలు నాకు ఆపం గిన్నె, ఆపంది ఒకటి ఉంటుంది కదా, దాని మీద పెట్టుకునే మూత ఇప్పటిదాకా ఎవరి దగ్గర దొరకలేదండి. సునీత గారిని అడిగి బతంలాడి ఆపం మీద మూత ఇది కొనుక్కొచ్చుకున్నాను. ఇటన్నిటికీ వస్తుంది నాకు. చాలా కాస్ట్ అయిన వాటి మీదకి ఇది అసలు ఎంత బరువు మూతో. అంటే ఈ మూత పెట్టి మనం సిమ్లో పెట్టామంటే ఆ వాటర్ అసలు ఎక్కడి నుంచి వాటర్ లీక్ అయ్యి బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. మగ్గిపోతుంది అంతే కర్రీ. అంత బాగున్నాయి. అమ్మ మొయ్యలేకపోయి ఎంత బరువు ఉన్నాయి. అండ్ దేవుని గుడిలోకి కూడా కొన్ని తీసుకొచ్చినాను. చాలా బాగుంది ఆవిడ దగ్గర కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ చింతకాయలు ఉడికేటప్పుడు మధ్యలో ఆడ షాప్ చూపిస్తాను. 1 మస్ట్ విజిట్ అండి. ఆడ అంత జెన్యూన్ వ్యక్తిని నేనైతే ఎక్కడా చూడలేదు. సీరియస్లీ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, బాగా మాట్లాడతారు. చింతకాయలు ఒక 100 గ్రాములు వేసేస్తున్నా. అవి 1/2 kg చిన్న చేపలు అంతే. మంచిగా ఉడకనివ్వండి. చారు బదులు చింతకాయలు వేసి పెడుతున్నా ఫస్ట్ టైం. మీకు చూపించకుండా మా ఇంట్లో ఒక్క గిన్నె వస్తువు కూడా లేదు. స్పూన్తో సహా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో ఇంక ఇవి లోపల పెట్టేస్తా. ఇవాళ ఇందులో అది కాసాను, చింతకాయల పులుసు కాస్తున్నాను. ఇందులో చేపల పులుసు చేస్తా. చాలా బాగుంటుంది. చాలామందికి ఒక డౌట్ ఉందండి. ఆ డౌట్ క్లారిఫై చేయడానికి కూడా నేను దీనిలో వండుతున్నా. పులుసులు అవి దీనిలో వండొద్దు అని. మీకు ఇక్కడ లోపల మళ్ళీ టిన్ ఉంది చూసారా? ఈ టిన్ కళాయి లేకపోతే కనుక వండొద్దు. కళాయి ఉంటే మాత్రం వండొచ్చు, నిల్వ కూడా ఉంచవచ్చు. ఇప్పుడు ఈ చారు ఇందులో పెట్టాం కదా, ఇందులోనే పెట్టాలి టేబుల్ మీద. దీనిలోంచి మళ్ళీ వేరే దానిలోకి తీయకండి, అలానే తినండి. అప్పుడే మనకి చాలా హెల్త్కి మంచిది. అండ్ ఇది కూడా అంతే. అదే కళాయి లేకుండా కొన్ని వస్తాయి, లోపల డ్యామేజ్ ఉన్నాయి, లేకపోతే పల్చటి కళాయి ఉన్నాయి. వాటిలో మాత్రం వండండి, కానీ వండగానే వేరే గిన్నెలో తీసి పెట్టండి. దానికోసం కూడా నేను ఇవాళ చేపల పులుసు ఇందులో ఇలాగే ఉంచేస్తాను. చారు ఏమన్నా చేస్తే ఇలాగే ఉంచుతాను అంతే. ఇంక వీటిలో అంటారా, కొత్తలోనేమో కొంచెం నలుపు వస్తుంది. చాలా టెక్నిక్స్ ఉన్నాయి నలుపు రాకుండా ఉండడానికి, నేను చెప్తాను ఒక వీడియోలో. తర్వాత రావు. చాలా హెల్త్కి మనకి మంచిది. పొరపాటును కూడా ఇట్లా ఖాళీగా ఉంచకండి. ఇది ఖాళీగా జస్ట్ ఒక 1/2 అవర్ అయింది అంతే. అప్పుడే తుప్పులాగా ఇది స్టార్ట్ అయింది చూసారా? నూనె పెట్టాలి. ఇది నూనె పెట్టి లోపల పెట్టింది. ఇది దీనికి డిఫరెన్స్ చూడండి. ఇది ఆయిల్ పెట్టింది కాబట్టి కంపల్సరీ ఆయిల్ పెట్టే ఉంచండి ఇనుప పాత్రలు అన్నిటికీ. లేకపోతే మీకు ఐరన్ ప్లేస్లో తుప్పు వస్తుంది కడుపులో. వద్దు మనకు అది.
ఇది ఉడకనివ్వండి మంచిగా, ఒక 7-8 నిమిషాలు ఉడికిపోద్ది. ఈలోపు మీరు ఏం చేస్తారంటే చేపల పులుసులోకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కాలిస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, ఇట్లా దీనికి గుచ్చుతున్నా. అరకిలో ఉన్నాయి కాబట్టి ఎక్కువ పట్టవు, లేదంటే మీరు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కూడా కాల్చవచ్చు. నాకు షాలట్స్ చాలా ఇష్టం. మీకు అవకాశం ఉంటే ఒక పచ్చిమిర్చి కూడా, ఒక 2 పచ్చిమిర్చి కూడా కాల్చండి. ఇది చూసారా, ఇలాంటివి మనం ఇంట్లో ఉంచుకోవాలండి. నేను మీకు చూపిస్తా. ఇది కొత్త పద్ధతి కదా, మీరు చాలా వాటికి వాడచ్చు దీన్ని మనం ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని దీని వెనక స్టవ్ మీద మగ్గనిస్తాను, ఇలా కూడా కాల్చుకోవచ్చు. ఇవేంటంటే ఈజీగా దీనిలో గుచ్చటం వల్ల ఈజీగా ఇట్లా మలుపుకోవచ్చు, లేకపోతే మనం స్పూన్ తోటి దాంతో తిప్పలు పడాలి. మీకు పెద్ద ఉల్లిగడ్డ, చిన్న చిన్న ఉల్లిపాయలు ఇట్లాంటివి ఉంటే కూడా ఇలాంటిది కూడా ఒక్కటి చాలు. అరకిలోకి ఇట్లా ఒక్కటి కాల్చుకున్నా చాలు. మీరు షాలట్స్ టేస్ట్ ఉంటాయని దీంతో కాలుస్తాను అంతే నేను. ఇలా మీరు ఒక్కసారి చింతకాయ వేసి పులుసు పెట్టండి, ఫిదా మీకు మీ ఇంట్లో అందరూ. ఇదిగో దీనికి డిఫరెన్స్ చూసారా, ఇది ఉన్నట్టు ఏంటేమో మనం అటు ఇటు తిప్పుతున్నాం, మాడట్లేదు ఎక్కడ. ఇది ఒక్కదానే వదిలేసాం చూడండి, మాడింది పర్వాలేదు, మాడినా అదొక టేస్ట్. సో ఇవి కాలినాయి కదా, దీనికి 1 టీ స్పూన్ దీని పొట్టులు చేస్తా. ఇప్పుడు దీన్ని ఇంకా దంచుకొని వద్దాం. ఆ చింతపండు కూడా అయిపోయింది. ఈ గిన్నెలో వండుదాం అనుకున్నాం కదా, నేను పెట్టేసిన చేపల పులుసు కోసం. చింతకాయ కూడా ఉడికిపోయింది. దీనిలో కొంచెం 2-3 ఐస్ క్యూబ్స్ వేసి చల్లారాక గట్టిగా పిసికి దాన్ని వడబోసి పులుసు తీసుకొస్తా, చింతకాయ పులుసు. చలో. అండ్ వీటన్నిటిని ఒక 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి దీన్ని దంచుకొని నూరుకొని వస్తాం. అసలు సిసలు వేరుశనగ నూనె, పల్లి నూనె, జీలకర్ర దానిలోకి. నూనె ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా, ఎక్కువ వేసా, తీసేస్తా. చాలు. ఆయిల్ కాగింది. ఆవాలు, జీలకర్ర, మెంతులు 1/2 టీ స్పూన్ అన్నీ కూడా. మెంతులు కొంచెం తగ్గించండి. ఒకే ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా తురుముకున్నాను, చాలు. అంతా కూడా వేయట్లేను, ఎందుకంటే మనది 1/2 కేజీనే. ఈ పులుసు మీరు నమ్మరు, ఆ చేపలు 5 నిమిషాలు కూడా ఉడకాల్సిన అవసరం లేదు, 3-4 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇది ఇట్లా వేగనిద్దాము. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, చింతకాయలు, ఆవాలు, మెంతులు, నూనె, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి. మనం వెల్లుల్లి కాల్చి దాంట్లో వేసి దంచుతున్నాం తెలుసు కదా మీకు. అల్లం కొంచెం తురిమేస్తున్నాం ఇక్కడ, వెరీ లిటిల్, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒక 1/2 ఇంచ్ కూడా, జస్ట్ ఆ స్మెల్ కోసం అంతే. ఆహా, ఇది ఎంత మందం ఉంది, ఇది ఎంత స్లోగా వేగుతుంటే అర్థమవుతుందా ఇది ఎంత మందం ఉందా. కాలినా నవ్వగలిగేది ఒక మహిళలు మాత్రమే అండి. నాకు రేపు ఇప్పుడు బొబ్బ వస్తుంది, అప్పుడు రేపు చూపిస్తా మీకు. ఇదిగోండి మన ముద్ద వచ్చేసింది, వేసేస్తున్నా. యాడెడ్. గుమ 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 స్టార్ట్ అయింది. రమ్మిని నాకు చింతకాయ పులుసు కావాలి. చల్లారిందా? ఓకే. ఆ చింతకాయలు కనుక తక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవచ్చు మీరు. రమ్మిని అందులో కొంచెం చింతపండు ఇందాక మిగిలింది వేసేసి. 1/4 కిలో చింతకాయలు తెచ్చామండి మొన్న వినాయక చవితికి. 150 గ్రాములు ఏమో నేను సొరకాయ పులుసు పెట్టాను, 100 గ్రాములే ఉన్నాయి ఇప్పుడు. ఇంకొక 50 గ్రాములు తక్కువ పడుతుంది, నాకు కొంచెం చింతపండు వేస్తే సరిపోతుంది. ఇదిగోండి పసుపు వేసేసాను, ఒక 1/2 టీ స్పూను, ఉప్పు వేసేసాను 1.5 టీ స్పూను, కారం వేసేస్తున్నాను 2 టీ స్పూన్లు, కలిపేసాను. పాప చింతపండు పులుసే వచ్చి ఇందులో పోసే. ఏంటి ఇదా? మరే కొత్తిమీర, తులసి, పుదీనా అండి. మార్నింగ్ జ్యూస్ రామచంద్రరావు గారు చెప్తారు కదా, ఆ జ్యూస్ తాగుతాను నేను. మనం పిసుక్కునే చింతపండు పులుసు కూడా వేసాం. ఇంకొంచెం వాటర్ అట్లా పడితే కనుక ఇందులో పడుతుంది నాకు, లేకపోతే మామూలు వాటర్ పోయాల్సి వస్తుంది. మన ఫిష్ ఏమి ఎరగనట్టు పక్కకు నుంచి ఉన్నాయి, వాటిని చక్కగా పసుపు ఉప్పు వేసి కడిగిన చూసారా. ఇగోండి ఇట్లాగా చిల్లులు గిన్నెలో వేస్తే ఇట్లా వాటర్ వస్తుంది, ఈ వాటరే నీసు కంపు కొడతాయి. అందుకని ఇట్లా ఎప్పుడు కూడా ఇట్లా పెట్టుకోవాలి కడిగిన తర్వాత. ఇట్స్ అ టిప్. అసలు ఇది ఏమో టేస్ట్ ఉంటుందండి, నో మసాలాస్, నథింగ్.
అది ఈ కన్సిస్టెన్సీ నాకు చాలు. దీంట్లో మీకేం వేడెక్కక్కర్లేదు, చల్లగా ఉండగానే చేపల్ని దించేయచ్చు. పెద్దగా కదిపే పని కూడా ఏది లేదు. ఉడికొచ్చిన తర్వాత 5 నిమిషాలు అంతే. ఉడికొచ్చాక మైండ్ పెట్టుకోండి. ఇట్లా ఒక్కసారి అన్నిటినీ పైకి కిందకి అన్నాను. ఉప్పు పసుపు కారం తర్వాత చూద్దాం. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ తర్వాత వేద్దాము. ఇప్పుడు మాత్రం ఇలా పెట్టి మూత పెట్టేస్తాను. కొంచెం హైలో పెడతాను, ఉడికొస్తుంది. ఇది హాట్ ఫేవరెట్ అండి. మీరు ఎవరికి పెట్టినా కళ్ళు మూసుకొని చాలా ఇష్టంగా తింటారు. నేను ఏదైతే ఉల్లిపాయ జీలకర్ర వెల్లుల్లి కాల్చానో అది మంచి పార్ట్. వెనకటికి అమ్మమ్మ వాళ్ళు అట్లనే పొయ్యిలో పక్కన ఇది మసులుతుంటే పొయ్యిలో వేసి ఫుఫ్ అని తీసి దాన్ని ఇట్లా ఇట్లా దులిపి ఒలిచి పెట్టేవాళ్ళు, దంచేవాళ్ళు అప్పటికప్పుడు. సేమ్ అదే పద్ధతి. మనతో కూడా అన్నీ అవుతాయండి. పొయ్యిలు లేకపోవచ్చు, కట్టెలు లేకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లోనే చేసుకుందాం. కొంచెం సిమ్ చేస్తున్నా, మూత పెట్టేస్తున్నా. మొత్తం ఉడికాక 5 నిమిషాలు తర్వాత వస్తాయి. ఈలోపు ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకొని వస్తాయి. నేను ఈ 5 నిమిషాల్లో ఏం చేసి వచ్చానో తెలుసా? ఉల్లిపాయలు బాస్కెట్ సర్దాను అనమాట. కొంచెం ఖరాబ్ అయిన ఉల్లిపాయలు ఒక 15-20 ఉన్నాయి. వాటిని మనం పడేయక్కర్లా, డస్ట్బిన్లో. ఏం చేయాలో చూపించాను. ఇన్స్టా రీల్స్లో చూడండి, లేకపోతే వాట్సాప్ ఛానల్లో చూడండి. ఇదిగోండి, గుమగుమలాడే ఏమన్నా స్మెల్ వస్తుందండి. ఒకసారి చింతకాయ చేపల పులుసు. నేను చింతపండు ఏమని చెప్పినా వేసిందో లేదో, సూపర్ ఉందండి. కొంచెం ఉప్పు పడుతుంది. నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటని చెప్పాను కదా. ఏంటి 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 ఇదిగోండి, ఆయిల్ లైట్గా బయటకు వస్తుంది చూసారా? కొంచెం ఇంగువ లైట్గా. ఈ ఫ్లేవర్ బాగుంటుందండి పులుసులో, ఇంగువ చేపల పులుసులో. అండ్ ఒక 1/2 టీ స్పూన్ మెంతి పిండి, కొద్దిగా కరివేపాకు, అన్నింట్లో కొద్దిగా కొత్తిమీర. ఒకసారి ఇట్లా ఇట్లా తిప్పుదాం. ఇంకా గంట పెట్టడం భావ్యం కాదు. ఎన్ని గుటకలు నిండిన కడుపు నిండదుగా, తినాల్సిందే, చేసుకోవాల్సిందే, తినాల్సిందే మీరైతే. కానీ ఇది చాలా మంచిదండి. పిల్లలకి, బాలింతలకి, మనకి, పెద్దవాళ్ళకి, అందరికీ మంచిదే. చింతపండు కూడా కాదు, చింతకాయ కాబట్టి ఆ పులుసు కూడా ఎసిడిటీ ఇట్లాంటివి వస్తాయని నేనైతే అనుకోను. వాటికి కూడా రెమెడీస్ ఉన్నాయి, చాలా రెమెడీస్ ఉన్నాయి. వాసనతోనే కడుపు నిండిపోతుంది. కట్టేస్తున్న స్టవ్. అన్ని నీళ్ళు ఉన్నా కానీ, అంటే పులుసు ఉన్నా కానీ ఆయిల్ బయటకు తెలియదంటే ఏంటి అర్థం? మీ కర్రీ తినడానికి రెడీగా ఉంది అని అర్థం. సో రెడీగా ఉంది, తినేద్దాం. ఆహాహాహా, ఇది కదా ఈ జన్మమే అంటే ఎందుకే దొరికిందని ఊరికే అనలేదు. చాలా యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఉంటుంది ఇది. అప్పటికప్పుడు కూడా తినచ్చండి. చింతపండు అంటే మనం పక్కకు పెట్టుకొని సాయంత్రం రేపు తిన్నా, కానీ చింతకాయ మాత్రం అప్పటికప్పుడు తిన్నా కూడా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్, యూనిక్ టేస్ట్, ట్రెడిషనల్ టేస్ట్. దీనిలో పచ్చిమిరపకాయలు కూడా మనం దంచేసాం చూసారా? అది కూడా ఒక టెక్నికే. యమ్మీ అండి. ఉల్లిపాయ పెద్దగా ఎక్కడ తగలట్లేదు, కానీ ఉల్లిపాయ టేస్ట్ వస్తుంది. దట్స్ ఆల్. సూపర్ యమ్మీ, సూపర్ కర్రీ. మీరు చేయాల్సిందే. అసలు అంత టేస్టీగా ఉంది. ఇవి ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ మార్కెట్లో దొరుకుతాయండి. బోన్తో సహా నవిలి తినగల కర్రీ. బోన్ తీయక్కర్లేదు. మనకి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది పెద్ద పెద్ద చేపల్లో కాదు, చిన్న చేపల్లోనే పుష్కలంగా ఉంటుంది. ఐరన్, కాల్షియం కూడా ఉండనా. మరి మరొక ఎక్సలెంట్ యమ్మీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.